ప్రధానంగా ఎన్నికల ముందు అధికారంలో రావడం కోసం కూటమిగా ఏర్పడినటువంటి 3 పార్టీలు అనేకమైన హామీలు ఇచ్చున్నాయి. యావత్తు ప్రజలకి దాదాపు 145 హామీలు ఇచ్చున్నారు. అందులో ఆటో మోటార్ కార్మికులకి దాదాపు ఒక 5-6 హామీలు ఇచ్చున్నారు. మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే క్రమంలో నష్టపోతున్నటువంటి ఆటో మోటార్ కార్మికులు కూడా మీకు గుర్తించి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అధికారులకు వచ్చారు, సంవత్సర కాలం అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఆలోచన లేదు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా ఆటో మోటార్ కార్మికులకు సంబంధించినటువంటి ఫ్యామిలీలకి అనేక వసతులు కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అది అమలు చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2131 జీవో ఏదైతే ఉందో ఫీజులు పెనాల్టీతో కూడుకున్నటువంటిది, అది మేము అధికారంలో రావని మరుక్షణం మేము రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అది లేదు. వాహనాలు కొనుక్కోవడానికి 5% వడ్డీలతోటి 4-5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని అన్నారు. అది అమలు చేసే పరిస్థితి లేదు. చాలా హామీలు ఇచ్చున్నారు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలు ఫ్రీ బస్సు అంటున్నారు. మేము మహిళలకి ఫ్రీ బస్సు ఇస్తే వద్దని చెప్పట్లా. మేము మా మహిళలు కూడా వాడుకుంటారు, ఇబ్బంది లేదు. అదే క్రమంలో ఆ మహిళలకు బస్సులు ఇచ్చే క్రమంలో నష్టపోతున్నటువంటి రంగం ఏముంది? ప్రధానంగా ఆటో, ట్యాక్సీ.